ప్రీ వెడ్డింగ్ వల్ల ఒక పెళ్లి ఆగిపోయింది. బహుశా చాలా పెళ్ళిళ్ళు ఆగిపోయి ఉండొచ్చు. మహారాష్ట్రలో మాత్రం ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల ఒక మంచి జరిగింది. అదేంటంటే ఇద్దరికి పెళ్లి సంబంధం కుదిరింది అబ్బాయికి, అమ్మాయికి. వాళ్ళు ఒక పల్లెటూరికి చెందినటువంటి వారు. ముంబై, మహారాష్ట్రలోని ఎక్కడెక్కడో కొన్ని ప్రాంతాలకొచ్చి వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చేసుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్‌స్టాలోను అలాగే ఫేస్‌బుక్‌లో పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే, వీళ్ళు మామూలుగా చాలామంది పెట్టుకోరు. కానీ వీళ్ళు కొంచెం అత్యుత్సాహంతో ఉండడం వల్ల పెట్టుకున్నారు. చివరికి అమ్మాయి వయసు చాలా మందికి అనుమానం వచ్చింది. అమ్మాయి మరీ చిన్నగా ఉంది అని చెప్పి. దాంతో జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి జాన్సన్ అనే ఒక జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళిందంట. దాంతో వెంటనే ఆయన ఎంక్వైరీ చేయించితే అధికారులు పంపించి ఆ అమ్మాయి వయసు 15 సంవత్సరాలని తేలింది. వెంటనే ఆ పెళ్లి సంబంధం కుదిర్చినటువంటి వారిని, అలాగే పెళ్లయిందా లేదా అన్న విషయాన్ని క్లారిటీగా తీసుకొని, ఇంక పెళ్లవ్వలేదు, ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అయ్యిందని తెలుసుకొని, మొత్తానికి ఈ పెళ్లి సంబంధం కుదిర్చినటువంటి వారి మీద యాక్షన్ తీసుకున్నారు. అమ్మాయిని సంరక్షణలోకి తీసుకొని, ప్రస్తుతానికి ఆ అమ్మాయికైతే భద్రత ఇచ్చారు. అంటే ఈ యొక్క వెడ్డింగ్ షూట్ వల్ల, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల మంచే జరిగింది. అమ్మాయి వయసు 15, అబ్బాయి వయసు 23 సంవత్సరాలు. 15 సంవత్సరాలంటే పాపం మరి అమ్మాయికి ఏం తెలుస్తది. సరే, అది కాకుండా ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల చాలా పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి రకరకాల కారణాలతో. ముఖ్యంగా ఈ ప్రీ వెడ్డింగ్‌లో అందరూ కాకపోయినా కొంతమంది కెమెరామెన్‌లయితే అత్యుత్సాహం గూడా చూపిస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ఫోటోలు తీయడం. అంటే ఈ మధ్య అయితే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్‌లో ఒక 400 అడుగులు ఎత్తు నుంచి ఫోటో షూట్ ఏదో చేస్తే అబ్బాయి కిందకి పడి చనిపోయాడు. ఇలా ఎంతోమంది సముద్రంలో ఈ ఫోటో షూట్ చేసినప్పుడు అలలకు కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురులో అమ్మాయి చనిపోయింది. అబ్బాయి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇవి కాకుండా టెక్నికల్‌గా పెళ్ళిళ్ళు సంబంధం అయిపోయిన తర్వాత, ప్రీ వెడ్డింగ్ అయిన తర్వాత ఏవైనా మనస్పర్ధలొచ్చి పెళ్లి ఆగిపోతే, ఈ ప్రీ వెడ్డింగ్‌లో జరిగినటువంటి షూటింగ్ ఏదైతే ఉందో, ఆ ఫోటోలన్నీ కూడా బయటకొచ్చి చాలా ఇబ్బందికి గురవుతున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు. ఇదోటి మన సంస్కృతి కాదిది. ఈ విషయం చెప్తే ఈ కెమెరామెన్‌లకి, ఈ వెడ్డింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. వాళ్ళ మనసు నొచ్చుకోవచ్చు. కానీ మన సంస్కృతి కాని దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. వాస్తవంగా చెప్పాలంటే పెళ్ళిల్లో షూటింగ్ చేస్తారు. అది చాలు. పెళ్ళిల్లో షూటింగ్ చేస్తారు, వీడియోలు తీస్తారు, అది సరిపోద్ది కదా! మళ్ళీ ప్రీ వెడ్డింగ్ అని చెప్పి మన డబ్బుల్ని మనం పాడు చేసుకోవడమే కాకుండా అనవసరమైనటువంటి పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్తున్నామేమో తెలియడం లేదు. ఇది రకరకాలుగా మన పెళ్ళిని ఇప్పుడు మార్చేస్తున్నారు. ఈ మధ్య కొత్తగా మళ్ళీ ఇప్పుడేవో వచ్చాయి. పెళ్లివారో లేకపోతే అబ్బాయి వాళ్ళు ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో గాని మొత్తానికి ఏదో మేకప్ కిట్ ఏదో ఇవ్వాలంట. ఇలా రకరకాలుగా కొత్త కొత్తవి సృష్టించేసుకొని ఎవడికి వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు. మనం మాత్రం పెళ్ళిళ్ళు చేసుకొని నలిగిపోతున్నాం. చివరికి కట్నం తీసుకున్న పెళ్ళికొడుకు అప్పు అయిపోతున్నాడు. కట్నం ఇచ్చిన పెళ్ళికూతురు అప్పుల పాలైపోతున్నారు. ఇవి తీర్చడానికి మనము ఒక తరం కష్టపడాల్సొస్తుంది. మీకోసం చెప్తున్నాము. ఇక నమ్మడం ఇక పాటించడం, పాటించకపోవడం ఎవరేమీ చేయలేరు. అలాగని నా పక్కన ఉన్నటువంటి వారిని, నా బంధువుల్ని కూడా నేను మార్చలేను. వినేవారు వింటారు, లేకపోతే లేదు. ఇప్పుడెందుకంటే ఎవరికి ఏం చెప్పినా సరే కోపాలు. కానీ సంస్కృతి నాశనం అయిపోతుంది. అంతకు మించి ఇంకేమీ లేదు.